రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 16/4/2026 మనకైతే రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రెండో విడత డబ్బులు ఏవైతే మనకి రైతు భరోసా నిధులు ఉన్నాయో ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15 ఎకరాల లోపు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మొన్న 6,000 డబ్బులు పడి మిగతా డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. మనకి ఈరోజు రైతు భరోసా నిధులు అయితే ఈ జిల్లాల వారికి అయితే విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు స్పష్టత ఇచ్చారు. అలానే బట్టి విక్రమార్క గారు మనకైతే ఒక క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఈరోజు నిధులు విడుదల అవుతున్నట్టు. అయితే ఇక్కడ నిధుల గురించి ఎవరెవరికి విడుదల అవుతున్నాయి, ఏ ఏ గ్రామాల వారికి ముందుగా విడుదల అవుతున్నాయని చెప్పేసి నేను కింద మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మన ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. కింద లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వాట్సాప్ గ్రూప్లో ముందుగానే పెడతానమాట. నేను ఈరోజు ఏ జిల్లాల వరకు విడుదల చేస్తున్నారు, ఎవరెవరికి విడుదల చేస్తున్నారు అని చెప్పేసి నేను మొత్తం మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. త్వరగా వెళ్ళైతే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ ముందుగా మనకి ఏ జిల్లాల వారికి ఈరోజు విడుదల చేస్తున్నారు, మొత్తం డబ్బులు విడుదల చేస్తున్నారు, ఎన్ని ఎకరాల లోపు వారికి ముందుగా విడుదల చేస్తున్నారు అని చెప్పేసి నేను క్లియర్గా మీ అందరికైతే ఈ వీడియోలో ఒక స్పష్టత ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే వీడియో కింద మీకు ఈరోజు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, సరేనా? అయితే అలానే ఇక్కడ ఏమన్నారంటే కొత్తగా ఎవరికైతే 62,000 మందికి ఇక్కడ మనకి కొత్తగా పట్టాదారులు పొందిన రైతులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. మీరు కూడా ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఈరోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం డబ్బులు మనకి ఎంత 6,000 రూపాయల లెక్కనే మనకైతే ప్రభుత్వం అయితే అందజేస్తుంది అనమాట. ఇప్పుడు ఎకరన్నర మొన్న ఉండి కేవలం 6,000 పడ్డ వాళ్ళు ఉంటే ఏమైందంటే ఇంకొక 3,000 రూపాయలు పడతాయి అనమాట. ఇప్పుడు 2 ఎకరాలు ఉండి మొన్న కేవలం 6,000 పడ్డ వాళ్ళకి ఇంకొక 6,000 రూపాయలు పడతాయి. ఆల్రెడీ మీకు మొన్న ఒక ఎకరం లెక్క అందరికి వేశారు కాబట్టి డబ్బులు మిగతా డబ్బులు మాత్రమే పడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎకరంన్నర మొన్న ఆల్రెడీ ఎకరంన్నర ఉంటే ఏమైంది, ఎకరమే డబ్బులు పడ్డాయి అనమాట. అలా మిగతా డబ్బులు ఏవైతే పడాల్సిన డబ్బులు ఆగిన డబ్బులు ఉన్నాయో ఇప్పుడు 15 గుంటలు, 20 గుంటలు ఇలా ఎకరన్నర ఇలా ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఎకరం 20 గుంటలు ఇలా ఉన్న వాళ్ళకి అందరికీ డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం. మొత్తం మనకి ఈ 31 జిల్లాలో ఉన్న రైతులందరికీ మనకు రెండో విడత డబ్బులు ఇక్కడ ఏప్రిల్ 15 నుంచి 20వ తారీఖు లోపు అందరికీ వాళ్ళ ఖాతాల్లో పడతాయని చెప్పేసి మనకైతే ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది. అప్డేట్ గురించి రెండో విడతలో ఆల్రెడీ ఇప్పుడు మొదటి విడతలో ఏమని చెప్పారు, 2,700 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పేసి మొత్తం 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతలో విడుదల చేశారనమాట. రెండో విడతల డబ్బులు వచ్చేసి ఏప్రిల్ 15 నుంచి 20వ తారీఖు లోపు మధ్యలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అనమాట. చెప్పినట్టుగానే ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకు ఆల్రెడీ 15 కాదు మనకి ఇక్కడ 6వ తారీఖు నుంచే ఏప్రిల్ 6వ తారీఖు నుంచే విడుదల చేశారనమాట. ఇలా ఒక రోజు తర్వాత ఇలా జిల్లాల వారీగా రావాలి కాబట్టి కాస్త ఆలస్యం అవుతుందన్నమాట. మీ జిల్లాకు వచ్చేసరికి ఖచ్చితంగా మీకు అందరికీ ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. మొత్తంగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముందు విడతలో 2,700 కోట్లు విడుదల మొత్తం 9,000 కోట్లు మనకి రైతు భరోసా నిధులు, అందులో వచ్చేసి 4,500 కోట్లు మనకి మొదటి విడతలో అయిపోయినాయి అనమాట. మిగతా ఏదైతే 4,500 కోట్లు ఉన్నాయో ఇవి రెండో విడతకు అనమాట. ఈ రెండో విడతలో కూడా ఈ 4,500 కోట్లు ఏం చేశారంటే 2,700 కోట్ల లెక్క మనకైతే మళ్ళీ సగం చేసేసి ఈ 2,700 కోట్లు 2,700 కోట్లు మళ్ళీ ఇప్పుడు సెకండ్ విడతలో ఒకసారి, మూడో విడతలో ఒకసారి మనకైతే డబ్బులు అయితే చేస్తున్నారనమాట. ఇలా మొత్తంగా 3 విడతల్లో మనకైతే రైతు భరోసా నిధులు అయితే పెడుతున్నారనమాట ప్రభుత్వం వచ్చేసి. ఈరోజు రేపు ఎల్లుండిలోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. డబ్బులు పడ్డ తర్వాత ఖచ్చితంగా నాకైతే వీడియో కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం పడ్డదని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. రైతుల ఖాతాల డబ్బుల విషయంలో మీరు ఇక్కడ ఇంకో చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరైతే అమౌంట్ విషయంలో ఎదురు చూస్తున్నారో మీరందరైతే ఇంకా ఏం వరీ అవసరం లేదు. మనకి నిన్న క్యాబినెట్ భేటీలో కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. నిధులు విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకి ఈరోజు రేపు ఎల్లుండిలోపు అందరి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఖాతాల్లో డబ్బులు పడ్డ తర్వాత నాకు వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ రైతులందరికీ షేర్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీకు వాట్సాప్ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈరోజే మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా? ఇంకా ఏమైనా ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా సంబంధించి మొత్తం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది. కేవలం సాగు భూములకు మాత్రమే అమౌంట్ ఇస్తుంది. మీకు కూడా సాగు భూమి అయితే మీకు అమౌంట్ అయితే ఈరోజు పడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.